వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇక ముందైనా శ్రీవారి లడ్డూను కల్తీ కాకుండా చూడాలి. తిరుమలలో దర్శన క్యూలైన్లో మహిళా భక్తురాలికి పాము కాటు ఘటన అబద్ధం. కాంగ్రెస్ పాలనలో సభ్య సమాజం తలదించుకునే విధంగా అత్యాచారాలు, మానభంగాలు. నాపై జరిగిన అన్యాయాన్ని ప్రజలు గమనించారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేరులో జరిగినటువంటి ఒక దళిత మహిళపైన దాడి, 2 నెలల పసిపాప చావుకు కారణమైనటువంటి సంఘటన పైన ఈరోజు డీజీపీ గారిని మా బీసీ కమిషన్ మెంబర్స్ కిషోర్ గారు, ఉపేందర్ గారు, మా చైర్మన్ బాలరాజ్ యాదవ్ గారు, మా స్వామి గారు, రాజు గారు, భరత్ గారు, మరియు రజక సంఘం నాయకులు ఆనంద్ గారు, మా సర్పంచుల సంఘం యాదయ్య గారు, మరి మేమందరం కూడా మా వేముల గారు అందరం కలవడం జరిగింది. ఈరోజు సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రకాల అరాచకాలు, అత్యాచారాలు, మానభంగాలు, దోపిడీలు, వ్యవస్థ పూర్తిగా తలదించుకునే రీతిలో ఉంది. ఒకప్పుడు తెలంగాణ పోలీస్ అన్నా, తెలంగాణ న్యాయ వ్యవస్థ అన్నా రాష్ట్ర వ్యాప్తంగా కూడా, దేశవ్యాప్తంగా కూడా ప్రపంచ స్థాయిలో ఒక రికార్డు ఉండేది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా నిమిషాల మీద పట్టుకుంటారు. ముఖ్యంగా మహిళల పైన ఏ సంఘటన జరిగినా ఊరుకోరు అనేటువంటి పెద్ద పేరు ఉండేది. ప్రతి రాష్ట్రంలో తెలంగాణ తరహా మేము కూడా మెయింటైన్ చేస్తామనేటువంటి మాటలు ఉండేటివి. ఏ పథకాలైనా అనేక పథకాలు తెలంగాణ తరహా చేస్తామని చెప్పేది, మహిళలకు తెలంగాణ తరహా ఇస్తామని చెప్పేది. కానీ ఈరోజు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ ప్రకారం NCRB, ఇది పార్లమెంట్లో కూడా టేబుల్ చేస్తారు, మనకు పబ్లిక్ డొమైన్లో కనిపిస్తుంది ఎంత క్రైమ్ రేట్ ఉంది ఏ రాష్ట్రంలోని. మరి ఈరోజు ఈ క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో. ముఖ్యంగా మహిళల మీద దాడులు ఎక్కువవుతున్నాయని చెప్పి నేషనల్ వైడ్ ఉన్నటువంటి క్రైమ్ బ్యూరో రికార్డులో కూడా తెలంగాణలో విచ్చలవిడిగా జరుగుతున్నాయని చెప్పి ఉన్నా కూడా మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతా ఉన్నాం మేము. ఒకప్పుడు ఒక మహిళ పైన శంషాబాద్లో దాడి జరిగిందంటే నిమిషాల మీద పట్టుకోవడం జరిగింది పోలీసులు. నమస్కారం సార్, నా పేరు శరత్ బాబు, మా వైఫ్ మౌనిక. సో మేము తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్టిక్ టేక్మండ మండలం నుండి వచ్చినాము. మాకు టోకెన్ డేటు 22/2/2026 రాత్రి 10:45 ఉంది. సో ఆ రోజు నేను మా వైఫ్, నాతో వచ్చిన మా బంధువులు కలిసి ఆ రోజు జీప్లు ప్రైవేట్ ట్యాక్సీలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ATM ముందు డ్రాప్ అయినాము. డ్రాప్ అయిన తర్వాత మా వైఫ్ కాళ్ళకి పసుపు పూసుకోవాలని ఆపోజిట్లో ఉన్న కారు పార్కింగ్ ఏరియాలో పసుపు పూసుకుంటుండగా ఆమె కాళ్ళ మీద ఏదో పారినట్టు అనిపించింది. దానివల్ల ఆమె భయపడి బయట ఏమన్నా చేసిందేమో అనుకొని భయపడినాము. అది చిన్న పాములాగా ఉంది, దాన్ని మేము వెంటనే చంపేసినాము. ఇమ్మీడియట్లీ మా మిసెస్ని లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము. అక్కడ వాళ్ళు ఎగ్జామిన్ చేసేసినారు, అపోలో వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేసినారు. బట్ వాళ్ళు బయట ఫైండ్ చేయలేదు. మళ్ళీ అది స్నేక్ యాసిడ్తో కూడా వాళ్ళు మాట్లాడేసి నాన్ వేనమస్ అని కన్ఫర్మ్ చేసినారు. బట్ ఎనీవే సేఫ్ సైడ్ అడ్మిట్ చేయమని డాక్టర్ అడ్వైజ్ చేసి కింద తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. నిన్న రాత్రి 11 గంటలకు అడ్మిట్ అయ్యి ఈరోజు 5 గంటలకి మేము డిశ్చార్జ్ అయినాము. నో సిమ్టమ్స్ ఏమి లేవు కాబట్టి హాస్పిటల్ యాజమాన్యం కూడా మమ్మల్ని డిశ్చార్జ్ అవ్వమని చెప్పినారు. తరువాత పరిణామాలు, నా ఇంటి మీద దాడులు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చర్చ జరగటమే కాకుండా దీనిలో ధర్మాధర్మాలను కూడా ప్రజలు గమనించారు. ఎంత బాధ కలిగించే అంశం అంటే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు దాడి కొనసాగుతాను. నా ఆఫీస్ మీద,
నా ఇంటి మీద, నా సతీమణి, నా పిల్లల మీద, నా మీద జరుగుతాను. ఇది విచిత్రంగా అనిపిస్తుంది కదా. పోలీసులు ఏమైపోయారు? పోలీసులు కొల్లుడైపోయారు. పోలీసులు అందరూ ఉన్నారు అక్కడ. డిఎస్పీ ఉన్నాడు, ఇద్దరు సిఐలు ఉన్నారు, ఒకసారి ఎస్పీ వచ్చి వెళ్ళిపోయాడు. దేనికి చేస్తే పోలీసులు ఎందుకున్నారంటే, నా మీద దాడి జరుగుతుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వస్తారేమో రాంబాబును రక్షించడానికి, లేదా ఈ దాడి జరుగుతున్న వాళ్ళ మీద అటాక్ చేస్తారేమోనని వైసీపీ కార్యకర్తల్ని, నా మనుషుల్ని రాకోకుండా కాపలాకున్నారు. అది చిత్రమైన విషయం. ఇలాంటి సంఘటన బహుశా ఎక్కడ జరిగి ఉండదు రాష్ట్రంలో. జరుగుతాయి తప్ప ప్రజాస్వామ్య దేశాలు ఇలా జరగవు. అంతకుముందు కూడా దాడులు జరిగినాయి, అప్పుడు ఇప్పుడు జరిగాయి. వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు జరిగాయి, తెలుగుదేశం ఉన్నప్పుడు జరిగాయి. ఎట్లా ఉండేవి? వచ్చేవాళ్ళు టగడ కొట్టేవాళ్ళు పారిపోయారు, పోలీసులతో పారిపోయారు. అట్లాగా పోలీసులే ఉండి దాడి చేయించినటువంటి సంఘటన ఇది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటనగా నేను భావిస్తున్నాను. దాడి చేశారు, కేసు పెట్టారు, జైల్లో పెట్టారు. వేళ మనం ప్రక్షాళన చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ చాలా దేవాలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మనం అతి పవిత్రంగా, అతి పురాతనమైనటువంటి దేవాలయంలో మనం చేసాం కాబట్టి ఇది నిజమైనటువంటి నివృత్తి, ప్రక్షాళన ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి జరిగింది అని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. మరి దీన్ని మళ్ళీ మీరు కలుషితం చేయకుండా బుద్ధి తెచ్చుకుని జ్ఞానోదయం పొంది ప్రజల కోసం, మనమంతా ప్రజానాయకులుగా ఇవాళ ఎన్నుకోబడ్డాం. మేము ప్రజా అభిష్టానికి కట్టుబడి పనిచేస్తున్నాం. అదే రకంగా కూడా మీరు పనిచేయాలి. ఆ పని చేయడానికి వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని మనసా వాచా క్షమించి మా తరఫున క్షమించమని కోరుకుంటున్నాం. క్షమించి ఆ పనిచేసేటటువంటి బుద్ధి మీ మందబలం ఉన్నటువంటి మీకు అందరికీ కూడా కలిగించాలని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమో వెంకటేశ్వర. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.